ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్తున్న నగదు, బంగారం, వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో బిల్లులు లేకుండా తరలిస్తున్న 800 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బంగారు బిస్కెట్లు తీసుకువెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం బనవాసి ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 20 కిలోల వెండి, 30 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డలో అనుమతి లేకుండా తరలిస్తున్న 2 లక్షల రూపాయల విలువైన చీరలని అధికారులు పట్టుకున్నారు. వీటిని ఎన్నికల అధికారికి అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలక్షన్ నియమావళి ఎంసీసీ అనేది ఇన్ఫోర్స్లోకి వచ్చిన సందర్భంగా ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలను అన్ని ఏరియాలలో కాన్స్టిట్యున్సీ వైజ్గా నియమించి వాటి ద్వారా ఈ అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. చెకింగ్ నిర్వహిస్తూ ఉండగా ఒక వ్యక్తి దగ్గర ఇంచుమించుగా 800 గ్రాముల బంగారము, బిస్కెట్లు, 8 గోల్డ్ బిస్కెట్స్ రూపంలో దొరికినాయి. దాని గురించి అడిగితే అతను సరిగా ఆన్సర్ చెప్పలేకపోయినారు. ఆ తర్వాత తనిఖీ తర్వాత అది ఏ రకమైన బంగారము, ఏ రకమైన ప్రాపర్టీ అనేది ఫైనల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది డిఫరెన్స్.